మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపా కనికరాలను బట్టి దేవుడి రీతిగా సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన ఆయన సన్నిధిలో మనం ఉండటానికి ప్రభువు సహాయము చేశారు. హల్లెలూయా. ఈ సమయంలో వాక్య ధ్యానం కొరకు ఒక మాటను చదువుకుందాం. లూకాసు వార్త 13వ అధ్యాయము. లూకాసు వార్త 13వ అధ్యాయము 3వ వచనము. కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. 5వ వచనం కూడా. కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో మీ పాద సన్నిధిలో ఉండటానికి నాయన సహాయము చేశారు, వందనాలు. గడచిన కాలమంతా మీ రెక్కల నీడలో భద్రపరిచారు, క్షేమాన్ని సమృద్ధిని మా అందరికి అందించారు, స్తోత్రాలు. ఈ రీతిగా మీ సన్నిధిలో మేము నిలవబడటానికి నాయన కృపనిచ్చారు. రాజా, మీరు ఏర్పాటు చేసిన ఈ లేఖనాలను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ లేఖన భాగాలను మా వినికిడిలో దీవించండి, మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి. వినగలిగిన చెవిని, గ్రహించే హృదయాన్ని మా అందరికీ ఇవ్వమని బతిమాలుకుంటూ ఉన్నాం. మీ అద్భుత ఆశ్చర్య కార్యాలు మా మధ్యలోన జరిగించండి అయ్యా. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొనండి. అల్పుడినైన నన్ను మరుగు చేసి మీ ఆత్మచేత నింపి వాడుకోమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అదే రీతిగా 9వ వచనాన్ని కూడా చదువుతూ ఉన్నాను, గమనించండి. అది ఫలించిన సరి, లేని ఎడల నరికించి వేయుమని అతనితో చెప్పాను. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో 13వ అధ్యాయము లూకాసు వార్త అనేక సందర్భాలలో మనం ధ్యానం చేసుకునే ఉండుంటాం. అయినప్పటికీ కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు, ముఖ్యంగా మారు మనస్సుకు సంబంధించిన విషయాలను తలపోసుకుందాం. వీటిని బట్టి ఆదరించబడదాం. అంత మాత్రమే కాదు, ప్రభువుకు సమీపంగా ఆయనకిష్టులుగా జీవించటానికి ప్రభువు మనకు సహాయము చేయునుగాక. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ ఈ అధ్యాయం అంతటిలో కూడా 4 అంశాలు మనకు కనపడుతున్నాయి. మొదటిది ఏంటంటే అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులు. రాజకీయ పరిస్థితులు అంటే పార్టీలు అది ఇది అనుకోకండి, రాజ్యము దాని పరిస్థితులు కదా. అది మనకి మొదటి 9 వచనాల్లో కనబడుతూ ఉంది. రెండవదిగా చూడగలిగితే అక్కడ కొన్ని న్యాయ సంబంధమైన విషయాలు కనబడుతూ ఉన్నాయి. అది 10వ వచనం నుంచి 21వ వచనం వరకు. అలాగే ఆ తరువాత 22వ వచనం నుంచి 30వ వచనం వరకు ధర్మశాస్త్ర సంబంధమైన విషయాలు మనకి కనబడుతుంది. అలాగే ఆ తర్వాత ఆఖరి 5 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్యకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు మనకి కనబడుతూ ఉన్నాయి. చూడగలిగితే మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేముకు బయలుదేరి వెళ్తున్నారు. ఆ వెళ్తున్న మార్గంలో జరిగిన సంగతులు ఇవన్నీ కూడా, ఈ సంఘటనలన్నిటిని బట్టి కూడా యేసుక్రీస్తు ప్రభువారి మరణ పునరుద్ధానాలు ఏ రీతిగా ఉంటాయి అన్నదాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు కానీ
ఆయన మారు మనస్సును గురించి పదే పదే మాట్లాడుతూ వచ్చాడు. ఈ సంగతిని మనం బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి. చూడగలిగితే గలిలయులు కొంతమంది యెరూషలేము మందిరంలో ఆరాధించుకుంటున్నప్పుడు సాధారణ పౌరుల్లాగా ఉన్న రోమా సైనికులు లోపలికి రావటం, ఈ గలిలయులను కొంతమందిని చంపేయటం. సో అలాగా చంపిన కారణంగా వారి రక్తం ఏం జరిగిందంటే అక్కడున్న బలుల మీద వెళ్ళి పడింది. మందిరంలోనే వాళ్ళు చనిపోయారంటే వాళ్ళ పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుంది అని శిష్యుల యొక్క సందేహం. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు, ఇది వాళ్ళ సందేహం అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఇస్తున్న జవాబేంటో గమనించండి. అక్కడ కారని మీతో చెప్తున్నాను, మీరు మారు మనస్సు పొందకపోతే మీరు కూడా నశించిపోతారు కదా. ఆ తర్వాత సిలోయోము కోనేరు దగ్గర ఒక గోపురం కూలి 18 మంది చనిపోయారు. అమ్మో, గోపురం కూలి చనిపోయారంటే అది అంత భయంకరమైన మరణం. అంటే వాళ్ళు ఏదో చేసుంటారు కాబట్టి అలా చనిపోయారు అనే అవగాహనలో శిష్యులు ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు మళ్ళీ 5వ వచనంలో ఆయన ఏమంటున్నాడు? కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. గమనించండి, ఈ 2 సందర్భాలలో కూడా శిష్యులు ఒక ప్రశ్న వేస్తుంటే యేసుక్రీస్తు ప్రభువారు దానికి సూటిగా జవాబు చెప్పటం లేదు, కానీ ఆయన కూడా ఇంకొక ప్రశ్న వాళ్ళకి వేస్తున్నాడు. అదేంటంటే, ఇంతకీ మీరు మారు మనసు పొందారా లేదా అనేది ప్రశ్న. మీరు మారు మనస్సు పొందకపోతే మీ పరిస్థితి ఏంటి? మీరు కూడా అలాగే చనిపోతారు అంటున్నాడు. గమనించండి. కాబట్టి ఈ యూదుల సంస్కృతిలో ప్రశ్నలు అడగటం, వాటికి తగిన జవాబులు పొందటం, వారు తిరిగి మళ్ళీ ఇంకొక ప్రశ్నను అడగటం, దీని కారణంగా వీళ్ళకి ఆలోచనలు రేకెత్తించబడతాయి. గమనించండి, ఆలోచనలు రేకెత్తించబడతాయి. యోనా గ్రంథం ఆఖరిలో కూడా మిగిలేది ప్రశ్నలేగా కదా. అయ్యా, నువ్వు వాళ్ళని క్షమిస్తావని నాకు తెలుసు, అందుకనే నేను ఇంత దూరం రాకుండా తర్షీషు వెళ్ళే వాడకి చక్కగా నిద్రపోతున్నా. నువ్వు దయామయుడని నాకు తెలుసు, నువ్వు కరుణామయుడని నాకు తెలుసు, కానీ నువ్వేమో అంత కష్టపడి నన్ను ఇక్కడ తీసుకొచ్చావు, తీరా వాళ్ళని క్షమించావు కదా. ఇది యోనాకు ఉన్న ప్రశ్న. అందుకని దేవుడు యోనాకి సరిగ్గా అర్థం అవటానికి ఏం చేశాడు? అప్పటికప్పుడు ఒక సొర చెట్టు పాకటం, ఆ నీడలో యోనా నిద్రపోవటం, కొంతసేపటికి ఆ సొర చెట్టు వాడిపోవటం, మళ్ళీ ఎండ యోనా మీద పడటం, ఇవన్నీ కూడా మనం చూడగలిగితే గమనించండి. 4వ వచనంలో, యోనా గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనంలో ఆ సొర చెట్టు ఇంకా లేదు కదా, అందుకని యోనాకి ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఎంత పరిచర్య చేశాను నేను, ఎంతమందిని రక్షణలోకి నడిపించాను, నాకు కనీసం నీడగోడు లేకపోతే ఎలాగా అని కోపం వచ్చింది కదా. అందుకు ఏమంటున్నాడు దేవుడు? అందుకు యెహోవా, నీవు కోపగించుట న్యాయమా? ఇదొక ప్రశ్న. గమనించండి, నువ్వు కోపగించుకోవటం న్యాయమా కదా. యోనా ప్రశ్న ఏమో, అయ్యా అంతమందిని నువ్వు క్షమిస్తావు, నన్ను ఎందుకు ఇక్కడికి రప్పించావు? అదొక ప్రశ్న అయితే, దేవుడు చూడండి యోనాకి ఎన్ని ప్రశ్నలు మిగిల్చాడు. కోపగించుకోవటం న్యాయమా? తర్వాత 9లో ఏమన్నాడు? అప్పుడు దేవుడు ఈ సొర చెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడుగగా, యోనా ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే అనేను. గమనించండి. ఆ తరువాత చూడగలిగితే దేవుడు ఒక గొప్ప ప్రశ్నతోనే అధ్యాయాన్ని, ఆ గ్రంథాన్నే ముగించేశాడు. 11వ వచనంలో చూస్తారా? అయితే 120,000 కంటే ఎక్కువైన కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను గల నినెవే మహాపురము విషయములో నేను విచారపడవద్దా? ఇదొక ప్రశ్న. యోనాను అడుగుతున్నాడు, నేను విచారపడవద్దా? నేను వాళ్ళ గురించి జాగ్రత్తలు తీసుకోవద్దా? నేను వారిని రక్షణలోకి నడిపించటానికి నేను ప్రయాసపడద్దా కదా. అలాగే శిష్యులకు కూడా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి.
ఇలాగ ప్రశ్నలు అడగటం కారణంగా వారి ఆలోచన శక్తి అనేది ఇంకా పెరుగుతూ ఉంది. దాని వలన వారి విశ్వాసం కూడా ఇంకా పెరుగుతూ ఉంది. గమనించండి, ఇవన్నీ కూడా మనం చూడగలిగితే ఈ ప్రశ్నల ద్వారా శిష్యులు చాలా సంగతులు నేర్చుకుంటూ ఉన్నారు. అది మొదటి సందర్భము, అనగా రాజ్యానికి సంబంధించిన సందర్భం. రెండవది మనం చూడగలిగితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ విశ్రాంతి దినాన 18 సంవత్సరాలుగా నడుము వంగిపోయిన ఒక స్త్రీని స్వస్థపరిచాడు. అక్కడున్న సమాజ మందిరపు అధికారులకు అది నచ్చలేదు. అందుకనే వారు సూటిగా యేసుక్రీస్తు ప్రభువు వారిని ఏమీ అనలేక అక్కడికి వచ్చిన జనసమూహం మీద కోపగించుకుంటూ ఉన్నారు. ఏమని? విశ్రాంతి దినాన్ని ఇవన్నీ చేయాలా? మీకు మిగిలిన 6 రోజులు కనబడలేదా అంటున్నారు. గమనించు, ఏంటిది? ఇది న్యాయ సంబంధమైనది కదా. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా సూటిగానే వారికి సమాధానం చెప్పాడు. ఏంటది? ఒకవేళ విశ్రాంతి దినాన మీ పశువులు ఏమైనా తప్పిపోయినాయి అనుకోండి, ఎక్కడైనా పడిపోయినాయి అనుకోండి, వాటిని కాపాడకుండా ఉంటారా? ఇది కూడా అంతే అన్నాడు. మరొకటి ఏంటంటే, ఇది పూర్తిగా ధర్మశాస్త్రానికి సంబంధించింది. ఆ తర్వాత వచనాల్లో మనం చూడగలిగితే 23, 24 వచనాల్లో ఒకడు, ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన అడుగగా, ఆయన వారిని చూచి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. అయ్యా, పరలోక రాజ్య మర్మాలు నువ్వు చాలా బోధిస్తున్నావు, ఆవగింజ అంటున్నావు, అది భూమిలో పడి మహావృక్షం అయిపోయి అనేకమైన పక్షులకి అది నివాసంగా మారుతుంది అంటున్నావు. ఇవన్నీ చెప్పావు, కానీ పరలోకానికి ఎంతమంది వెళ్తారు? కొద్దిమందేనా కదా. ఇది ధర్మశాస్త్రానికి సంబంధించిన సందేహం వారికి వచ్చింది. అది ఆ సందేహాన్ని బట్టి ప్రభు ఇస్తున్న సమాధానం ఏంటంటే, గమనించండి, ఇరుకు ద్వారాన ప్రవేశించటానికి ఏం చేయాలంట? పోరాడాలి. అనేకులు ప్రవేశించాలనుకుంటారు, కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. గమనించండి, ప్రయాసపడకూడదు, ప్రయోజకులు అయిపోవాలని చాలామంది చూస్తారు, కానీ ప్రయోజకులు అయ్యేది ఎంతమంది? కొద్దిమంది. పరలోకానికి వెళ్ళేది ఎంతమంది? కొద్దిమంది. అది ఎటువంటిది? ఇరుకు ద్వారము. ఇరుకు ద్వారంలో ప్రవేశించటానికి పోరాడమంటున్నాడు. గమనించండి. ఆ తరువాత కూడా చూడగలిగితే యేసుక్రీస్తు ప్రభువు వారి పరిచర్యకు సంబంధించి చెప్పాను కదా, ఆయన యెరూషలేముకు బయలుదేరారు. ఆ సందర్భంలో ఈ విషయాలు, ఈ సంగతులన్నీ కూడా ఆయనకి ఎదురవుతూ వచ్చాయి. ఒక ప్రక్కనేమో పిలాతు యేసుక్రీస్తు ప్రభువు వారిలో ఏ తప్పు వెతుకుదాం, ఎప్పుడు పట్టుకుందాం అన్నట్టుగా చూస్తున్నాడు. పోనీ ఆ గలిలయులు చనిపోయిన సందర్భం, గోపురం కూలిపోయి 18 మంది చనిపోయిన సందర్భంలో చూడగలిగితే, ఇప్పుడు పిలాతుని తప్పుపట్టాడు అనుకోండి యేసుక్రీస్తు ప్రభువు వారు, పిలాతు ఇమీడియట్గా వచ్చి అప్పటికప్పుడు వచ్చేసి ఏం చేస్తాడు? యేసుక్రీస్తు ప్రభువు వారిని బంధించేస్తాడు. ఇక శిలువ శ్రమలు ఉంటాయా కదా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు చేయాల్సిన పనేంటి? రోమా ప్రభుత్వాన్ని వ్యతిరేకిద్దామా? పోనీ వారి మీద తిరుగుబాటు చేద్దామా? అంటే తిరుగుబాటు చేస్తేనేమో, అయ్యా నువ్వు, ఇప్పుడు శిష్యుల సందేహం కూడా అది, అయ్యా నువ్వు కూడా యూదుడివేగా, ఎంతమంది యూదులకు అన్యాయం జరుగుతుంటే నువ్వు మాట్లాడవేంటి? పోనీ యేసుక్రీస్తు ప్రభువు వారు తిరుగుబాటు ధోరణిలో రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు అనుకోండి, జరిగేది మరుక్షణం పిలాతు వచ్చి బంధించేయటమే. ఇక శిలువ శ్రమలు అనేవి, ఇవన్నీ కూడా అన్యాయపు తీర్పులు అనేవి ఇంకేవి ఉండవు కదా. పోనీ యూదుల పక్షంగా ఆయన మాట్లాడాడు అనుకోండి, జరిగేదేంటి? ఖచ్చితంగా మళ్ళీ రోమా ప్రభుత్వం ఆయన్ని తప్పుపడుతుంది. ఏం చేసినా సరే ఒక సమస్య అక్కడ ఉంది. కాబట్టి ఆయన ఏమన్నాడు? అసలు ఆ మరణాల గురించి మాట్లాడలేదు, కానీ మీరు మారు మనస్సు పొందకపోతే మీరు కూడా ఇలాగే నశించిపోతారు అంటున్నాడు. గమనించండి. వాస్తవానికి యూదా తెగలో కొంతమంది, యూదులలో ఒక తెగ ఏంటంటే జలోతీయులు.
వీరు అతివాదులు అన్నమాట. అతివాదులు అంటే మన భాషలో రాజ్యాంగం ప్రకారం ఏమంటాం, వీళ్ళని తీవ్రవాదులు అంటాం. అంటే వీళ్ళు ఏదైనా సరే విధ్వంసకరంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఏది మన చరిత్రలో గనక లాల్ పాల్ బాల్ లాంటి వాళ్ళు అన్నమాట. అది లాలా లజపతి రాయ్, బిపిన్ చంద్రపాల్, బాల గంగాధర్ తిలక్ లాంటి వాళ్ళు. వీళ్ళు గాంధీ గారిలాగా కర్ర పట్టుకొని నడవరు, వీళ్ళు కర్ర పట్టుకొని కొడతారు. వీళ్ళు అతివాదులు. ఈ జలోతీయులు కూడా అతివాదులే. ఈ జలోతీయులకు సంబంధించిన వ్యక్తే బరబ్బా. అందుకే మీరు కరుణామయుడు చూస్తే కరుణామయుడిలో బరబ్బా వచ్చి నాతో చేయగలుపు అంటాడు యేసయ్యని. నా పని అది కాదంటాడు యేసయ్య. అర్థమవుతుందా మీకు? ఎందుకని? ఒకవేళ అతనితో చేతులు కలిపితే అంతా తిరుగుబాటు ఇదే కదా. అది కాదుగా ఆయన పని. ఆయన పని ఎంతసేపు ప్రభువు మార్గాన్ని ప్రకటించటం, పరలోక రాజ్యానికి ప్రజలను సిద్ధపరచటం. అందుకని బరబ్బాతో చేతులు కలపడు. గమనించండి. ఆఖరికి చూడగలిగితే ఈ 30 నుంచి 35 వచనాల వరకు పిలాతు ఇలాగా నేను చంపటానికి చూస్తున్నాడంటే నాకు ఇంకా 2 రోజులు సమయం ఉంది, నేను అప్పగించబడటానికి ఇంకా కొంత సమయం ఉంది, అప్పుడు వరకు ఆ నక్కని కాస్త జాగ్రత్తగా ఉండమనండి. అంటే అక్కడ పిలాతు నక్కని కాదు. నక్క అంటే యూదుల సంస్కృతిలో ఒక నెగిటివ్ మీనింగ్ అన్నమాట. గమనించండి. నెహెమ్యా కూడా 52 రోజుల్లో గోడ కట్టాడు కదా. కట్టినప్పుడు నెహెమ్యా దగ్గరికి 2 వచ్చి నిరుత్సాహపరచడం మొదలుపెట్టారు. ఎవరు వాళ్ళు? సన్బల్లట్టు, టోబియా. వీళ్ళిద్దరు నిరుత్సాహపరుస్తుండగా వాళ్ళన్న మాట ఏంటి? అసలు నక్క ఎక్కితే మీ గోడలన్నీ, అంటే నక్కలు వస్తాయా? కాదు కదా. అంటే ఏదైనా సరే కొంత వ్యతిరేకంగా మాట్లాడటానికి ఈ పదం వాడచ్చారు. గమనించండి. నేను ఆ తర్వాత 32వ వచనం ఆఖరి భాగంలో చూడండి. ఇదిగో నేడును రేపును నేను దయ్యములను వెళ్ళగొట్టుచు రోగులను స్వస్థపరచుచు నుండి 3వ దినమున పూర్ణ సిద్ధి పొందెదను. అయినను నేడు రేపు ఎల్లుండి నా త్రోవ నేను పోవుచుండవలెను. గమనించండి. ప్రవక్త యెరూషలేమునకు వెలుపల నశింప వీలు కాదు. కాబట్టి ఇప్పుడు ఈయన తిరుగుబాటు ధోరణులు ఏమైనా మాట్లాడితే ఏం జరుగుతుంది? యెరూషలేముకు వెళ్ళకముందే ఈయన చంపేస్తారు. కాబట్టి ఇంకా శిలువ శ్రమలు, ఆ తీర్పులు ఏమి ఉండవు ఇంకా. అందుకని ఆయన చాలా స్పష్టంగా వీటన్నిటిని అధిగమిస్తూ చెప్తున్న మాట ఏంటంటే, మీరు మారు మనస్సు పొందండి, లేదా మీరు కూడా నశించిపోతారు. మారు మనస్సు పొందండి, లేకపోతే మీరు నశించిపోతారని 2 సందర్భాలలో యేసుక్రీస్తు ప్రభువారు మనకి బోధిస్తూ ఉన్నారు. గమనించండి. 3వ అధ్యాయం 3వ వచనంలో, అలాగే 5వ వచనంలో కూడా మారు మనస్సు పొందండి లేదా నశించిపోతారు. రిపెంట్ ఆర్ యు విల్ పెరిష్. ఈ 2 మాటలు అన్నమాట. ఇంకా అంటే ఆయన సిలువకు అప్పగించబడుతున్న సమయం దగ్గర పడింది, ఇక అవకాశం లేదు. అందుకనే గమనించండి, మారు మనస్సు అనేది చాలా ప్రాముఖ్యమైనది. సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి, నూతన సంవత్సరాలు వస్తూ ఉంటాయి, ఇవి పాతబడిపోతూ ఉంటాయి. క్యాలెండర్లు కొత్తవి వస్తూ ఉంటాయి, అవి పాతబడిపోతూ ఉంటాయి. పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. మారు మనస్సు లేకపోతే గమనించండి, ఆ ఇరుకు ద్వారంలో ప్రవేశించటం అనేది అసాధ్యము. కాబట్టి మనం చూడగలిగితే ఆ మారు మనస్సుకు సంబంధించి 6వ వచనం నుంచి 9వ వచనం వరకు యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక ఉపమానాన్ని చెప్పారు. అది ధ్యానించక మునుపు మారు మనస్సుకు సంబంధించిన కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మనం ధ్యానం చేద్దాం. వాస్తవానికి ఈ కొత్త సంవత్సరం రాగానే చాలా ప్రణాళికలు మనుషులు మనం కలిగి ఉంటాం. అలా చేయాలి, ఇలా చేయాలి, ఇలాగుండాలి, ఇవన్నీ కూడా. ఈ కారణంగా మనం కొంత ఎదగలేకపోయాం, కాబట్టి వాటన్నిటిని అధిగమించాలి అన్న ప్రణాళికలు మనందరం కూడా కలిగి ఉంటాం. వీటితో పాటుగా మనం గ్రహించవలసింది ఏంటంటే, మన అంతరంగము, మన హృదయము మారినప్పుడు ఖచ్చితంగా ఆశీర్వదించబడతాము అన్న సంగతిని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే మారు మనస్సు పొందామా లేదా అనేది
మారిన జీవితాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కీర్తనాకారుడు అంటాడు 55వ కీర్తనలో, కీర్తనాకారుడు 55వ కీర్తన 19వ చరణంలో అంటున్నాడు, పురాతన కాలము మొదలుకొని ఆసీనుడగు దేవుడు మారు మనస్సు లేనివారై తనకు భయపడని వారికి ఉత్తరమిచ్చును. గమనించండి, మారు మనస్సు లేదు, మారు మనస్సు పొందలేదు అనటానికి ఒక యాసిడ్ టెస్ట్ ఏంటంటే, గొప్ప ఆమ్ల పరీక్ష ఏంటంటే దేవుని భయము లేకపోవటం కదా. దేవుని భయం ఉంటుందా మనుషులకి ఈ రోజున? లేదు కదా. మరి మారు మనసు ఎక్కడి నుంచి వస్తుంది? ఇది చాలా ప్రాథమికమైనది, దేవుని భయము లేకపోవటం. మనం మారు మనసు పొందామా లేదా అనేది దేవుని పట్ల మనకున్న భయాన్ని బట్టి చెప్పచ్చు. ఈ భయం ఏదో ఆదివారం వచ్చి వెళ్ళిపోయేది కాదు, సభలప్పుడు వచ్చి వెళ్ళిపోయేది కాదు, ఆల్ నైట్ ప్రేయర్లో ఉండే భయం కానే కాదు. గమనించండి, మనం మారు మనసు పొందాము అనటానికి స్పష్టమైన సూచన ఏంటంటే దేవుని యొక్క భయము. హల్లెలూయా. కాబట్టి గమనించండి, ఇదే కీర్తనాకారుడు అంటాడు 19వ కీర్తనలో, యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. గమనించండి, అవి కేవలము న్యాయమైనవి. అందుకనే తిరుగులేని రుజువు ఏంటంటే, మన మారు మనస్సుకు తిరుగులేని రుజువు ఏంటంటే దేవుని యందలి భయము. హల్లెలూయా కదా. దేవుని భయము 2 రకాలుగా ఉంటుంది. ఒకటేమో ప్రతికూల భయము, రెండోదేమో అనుకూల భయం. ప్రతికూల భయం అంటే ఆదాము హవ్వలు ఎందుకు దాక్కున్నారు? దేవునికి భయపడే కదా. అంతకుముందు వరకు భయం లేదు. ఇది ప్రతికూల భయం. సానుకూల భయం ఏంటంటే గౌరవంతో భక్తితో కూడిన భయం. ఈ 2 రకాల భయాలు విశ్వాసులకు అవసరమే కదా. దేవునికి అయిష్టమైన పని చేసేటప్పుడు భయపడటం అవసరమే. చేసేశాక భయపడటం కాదు, చెయ్యకముందే భయపడాలి. ఇది ప్రభువుకి అంగీకారమా కాదా, ఇది దేవునికి ఇష్టమా లేదా, ఇవన్నీ ఆలోచించాలి. గమనించండి, లేకపోతే దేవుని భయము మనలో లేదు అని అర్థం. అందుకని మారు మనస్సుకు సరైన రుజువు ఏంటంటే దేవుని యొక్క భయం. ఇంతకీ దేవుని భయం ఉందా మనకి? గమనించండి. లేదా ఏదో యాదృచ్ఛికంగా యాంత్రికంగా అలాగే వెళ్ళిపోతుందా జీవితం? దేవుని యందలి భయభక్తుడు. అందుకనే మారు మనస్సుకు కొన్ని సూచనలు భక్తులు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మొదటి సూచన ఏంటంటే సిగ్గుపడకుండా తప్పును అంగీకరించటం అంట కదా. అప్పుడే మారు మనసు వస్తుంది. సిగ్గుపడకుండా తప్పును అంగీకరించటం. గమనించండి, వాస్తవానికి ఏదైనా తప్పును ఒప్పుకోవటానికి మనుషులకి ఎంత ప్రెస్టేజ్ ఇష్యూ కదా. అస్సలు ఒప్పుకోవటానికి అది తప్పైనా సరే ఒప్పులాగానే ఫీల్ అవుతారు. చిన్న కుమారుడు ఆస్తంతా తీసుకున్నాడు, వెళ్ళాడు, దుర్వ్యాపారంలో నాశనం చేశాడు. మొత్తానికి పందుల దగ్గరికి వెళ్ళాక పందుల కంటే మా ఇంట్లో పనోళ్ళే బాగా బతుకుతున్నారని తెలిసి మళ్ళీ వచ్చాడు. వచ్చినప్పుడు కాస్త అడావుడిగా డాంబికంగా నిలబడి ఆ కటన్లు వేసేయండి, ఆ తలుపులు వేసేయండి, ఎవరు రావద్దు. అప్పుడు వెళ్ళి వాళ్ళ నాన్న మీద కాళ్ళ మీద పడ్డాడా? అందరూ చూస్తుండగానే దూరం నుంచే చూశాడు తండ్రి. వెళ్ళాడు, ఆ వ్యక్తిని, ఆ చిన్న కుమారుడిని కౌగలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు ఆ చిన్న కుమారుడు అన్న మాట ఏంటంటే, తండ్రి నీకు పరలోకానికి విరోధంగా నేను. ఈ ఒప్పుకోలుకి ఎంత ధైర్యం అవసరమో తెలుసా మీకు కదా. దీనికోసం లై డిటెక్టర్లు అవసరం లేదు. ఎలాగొచ్చింది ఇది ఇతనిలో అంటే, అతని అంతరంగం మారింది, అతని హృదయం మారింది, దేవుని భయం ఏంటో అతనికి తెలిసింది. అందుకనే
మారు మనస్సు పొందటానికి మనం మొదటిగా చేయవలసింది ఏంటంటే మన తప్పుని నిర్భయంగా ఒప్పుకోవాలి కదా. యథార్థంగా ఇది తప్పు అని ఒప్పుకోవాలి. నాతాను వచ్చి దావీదును గద్దిస్తున్నప్పటికీ దావీదు ఏం చేశాడు? అక్కడ ఉన్న సైనికులందరినీ పంపించేసి, ఏంటి నాతాను, నీకు ఎంత కావాలి, సెటిల్ చేసుకుందాం అన్నాడా? ఆ మనుషుడు నువ్వే అంటే ఇక నాతాను దగ్గర దావీదు మాట్లాడటానికి ఇక మాటలు లేవు. ఇంకా దావీదుకి సమాధానం చెప్పడానికి ఇంకా నోరు రావటం కదా. అంత ఇదిగా తన తప్పును ఒప్పుకున్నాడు. గమనించండి. అంత మాత్రమే కాదు, మారు మనస్సు పొందే వ్యక్తి చేయవలసింది ఏంటంటే సంపూర్ణంగా ఆ తప్పుకి బాధ్యత వహించాలి. తప్పును ఒప్పుకోవటం మాత్రమే కాదు, ఆ తప్పుకు బాధ్యత వహించాలి. ఇప్పుడు నాతాను గద్దించినప్పుడు దావీదు అంగీకరించాడు, సరే. కానీ ఆ తర్వాత ఏమనిపిస్తుంది? మొదట్లో కొంత భయం ఉంటుంది కాబట్టి ఒప్పుకున్నాడు, సరే నేనే చేశాను అన్నాడు, ఒప్పుకున్నాడు అనుకుంటాం. కానీ తర్వాత నేను ఒక్కడినైనా చాలామంది చేస్తున్నారు అనిపిస్తుందా లేదా? మనిషికి సహజంగా అలాగే అనిపిస్తుంది. అయినా ఆమెను ఎవరయ్యా అలా బయటకు వచ్చి స్నానం చేయమంది అంటాడుగా. ఎందుకని? తన తప్పు బయటికి వెళ్ళకూడదు, తన తప్పుని తను సమర్థించుకోవాలి. ఇన్ని రకాలుగా అనే అవకాశం ఉంది. కానీ దావీదు చేసిన పని ఏంటంటే తన తప్పుకు పూర్తిగా బాధ్యత వహించాడు. అందుకని 51వ కీర్తనలో దావీదు వలన జరిగిన ఆ పాపానికి దావీదు పూర్తిగా బాధ్యత వహిస్తున్నాడు కదా. యోహాను సువార్త 8వ అధ్యాయంలో పాపంలో పట్టబడిన స్త్రీ వచ్చినప్పుడు గమనించండి, మరి ఆ పురుషుణ్ణి కూడా తేవాలి కదా అని మనం అనుకుంటాం. ఇక్కడ దావీదు కూడా అలాగే అనుకొని ఉండొచ్చుగా, నేను ఒక్కడినేనా, బత్షెబా లేదా, ఇందులో ఆమె ప్రమేయం ఏమీ లేదంటారా అని నాతానుని ఏమంటారు మాటలతో బురుడి కొట్టించవచ్చు. కానీ అలా చేశాడా దావీదు? అంటే ఏం జరిగింది ఇక్కడ? దేవుని భయం ఏంటో దావీదుకు తెలిసింది. గమనించండి. ఆ తర్వాత తన తప్పుని ఒప్పుకున్నాడు, పూర్తిగా బాధ్యత వహించాడు. తన క్షమాపణలో గమనించండి తగ్గింపు ఉంది, దీనత్వం ఉంది. తన క్షమాపణ అడిగే విధానంలో దీనత్వం ఉంది కదా. ఆ రీతిగా చూడగలిగితే క్షమాపణ అడిగే విధానంలో కూడా దీనత్వం కదా. కొంతమంది సారీ అంటారు చూడండి, అందులో దీనత్వం ఉంటుందా? ఫీల్ అవుతున్నావుగా, సారీ ఏదో అడుక్కుంటున్నావుగా తీసుకో అన్నట్టు. అందులో దీనత్వం ఎక్కడుంది? లేదు. దావీదు అలా చేయలేదు. గమనించండి. తన పరుపు తన కన్నీటి వలన తేలిపోయేంతగా ఏడ్చాడు. ఆ తగ్గింపును మనం గమనించాలి. అంత మాత్రమే కాదు, తన ప్రవర్తనలో తేడా వచ్చింది. అంటే మారిన వ్యక్తి ఇప్పుడు దావీదు. అంతకు మునుపు ఆలోచన ఒక రకంగా ఉందేమో, ఇప్పుడు ఆలోచన అలా లేదు. తన ఆలోచనల్లో మార్పు, తన ప్రవర్తనలో మార్పు. అందుకనే జ్ఞాని అయిన సొలొమోను అంటాడు కదా, సామెతల గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనంలో మనం చూడగలిగితే, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, ఆ తరువాత వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. ఒప్పుకోవటం మాత్రమే కాదు, విడిచిపెట్టాలి. ఇది కూడా ప్రాముఖ్యమైనది. అప్పుడే మారు మనస్సు ఉంటుంది, అప్పుడే దేవుని భయం నీలో పనిచేస్తుందని అర్థము కదా. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు మీకు అర్థమవుతున్నాయి కదా. మన సరిహద్దుల్లో ఒక 2 దేశాలు మన దేశంలోకి చొరబడినట్టు వచ్చేసారు. మన సరిహద్దులో ఉన్న సైనికులు ఏం చేశారు? భారతదేశం సైనికులు వాళ్ళని ఆపారు కానీ పంపలేదు బయటికి. అంటే వాళ్ళ దేశంలోకి పంపలేదు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు కదా. రేపొద్దున ఏమంటారు? కొంతకాలానికి, కొన్ని సంవత్సరాల తర్వాత ఇది మాదే అంటారు. పాపం కూడా అలాగే ఉంటుంది. గమనించండి. అది మనలోకి వస్తుంది. దాన్ని వదిలిపెట్టుకోకపోతే, అందుకని ఒప్పుకొని విడిచిపెట్టుకోకపోతే అది ఏం చేస్తుంది? మనల్ని బానిసను చేస్తుంది కదా. చాలా పాపాలు ఆ రీతిగానే మనిషిని పట్టుకొని పీడిస్తూ ఉంటాయి. గమనించండి. ఒప్పుకొని
విడిచిపెట్టడం. యోహాను సువార్త 4వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభువారు సమరయ స్త్రీతో మాట్లాడి ఆమెను ఒప్పించాడు. ఆమె ఒక అభిప్రాయంలో ఉంది, మెస్సయ్యే రావాలి, అప్పుడే అంతా బాగుంటుంది అనుకుంటుంది, కానీ వచ్చింది మెస్సయ్య అని గ్రహించట్ల. అందుకని ఆయన ఒకటే మాట అన్నాడు, కొంతమంది తెలిసిన దానిని ఆరాధిస్తారు, కొంతమంది తెలియని దానిని ఆరాధిస్తారు అని చెప్తూనే ఆరాధించేవారు ఎలాగ ఆరాధించాలో కూడా ఆయన చెప్పాడు. ఆత్మతోనూ సత్యముతో ఆరాధించాలి అని ఆయన చెప్పాడు. హల్లెలూయా. అప్పుడు ఆమె అంతరంగ పరిస్థితి ఏంటో ఆమెకు అర్థమైపోయింది. ఆమె ఒప్పుకుంది కదా. ఒప్పుకొని ఏం చేసేసింది, తన కొండను విడిచిపెట్టేసింది. బావి దగ్గర నుంచి ఇంకో బావి దగ్గరికి వెళ్ళిందా? ఊర్లోకి వెళ్ళింది కదా. ఇప్పటికి 5 ఉన్నారు కదా, వాళ్ళు ఎవరి దగ్గరికి నన్ను ఇలాగ అన్నాడు ఒక ఆయన, రా ఏంటో ఆ సంగతి ఏంటో చూడందా అనలా. అది అన్నమాట ఒప్పుకొని విడిచిపెట్టడం కదా. ఒప్పుకొని విడిచిపెట్టకపోతే, క్షమాపణ అడిగే విధానంలో దీనత్వం లేకపోతే కదా, నీ పాపాన్ని నువ్వు అంగీకరించకపోతే మారు మనస్సు ఎక్కడి నుంచి వస్తుంది? గమనించండి. వీటన్నిటికీ అసలు ముఖ్యంగా నీకు దేవుని భయం ఉందా? దేవుని భయం ఉంటే స్వప్రయోజనం మనిషి ఆలోచించడు. దేవుని భయం ఉంటే సొంత లాభం కోసం, స్వార్థం కోసం భక్తి జీవితాన్ని తాకట్టు పెట్టడు. గమనించండి. అందుకని చూడగలిగితే ఆ పాపానికి దావీదు ఎలాగైతే బాధ్యత వహించాడు, ఆ పాపాన్ని విడిచిపెట్టి ఎలాగైతే సమరయ స్త్రీ వెళ్ళిపోయిందో, అలాగా ఉన్నప్పుడే ఖచ్చితంగా మనలో మారు మనస్సు ఉంటుంది. అప్పుడే పోగొట్టుకున్న నమ్మకాన్ని దేవుని దగ్గర మనము తిరిగి పొందుకుంటాం. లేదంటే భయంగానే ఉంటుంది. అమ్మో ఎప్పుడు ఏం జరుగుద్దా అని కదా, ఎప్పుడు ఏం జరగబోతుందో అనే భయం ఉంటుంది. కానీ గమనించండి, ఈ పాపాల నుంచి విడుదల పొందుకున్న ప్రతి వ్యక్తి కూడా నిర్భయంగా జీవించవచ్చు. ఎందుకనంటే బ్రతికితే ప్రభువు కోసం బ్రతుకుతాం, చనిపోతే ప్రభు దగ్గరికి వెళ్తాం అన్న ధైర్యంతో మనిషి బ్రతుకుతాడు. అందుకనే గమనించండి, ఆ మారు మనస్సు అనేది చాలా అవసరం. అందుకనే మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవటం కూడా చాలా అవసరం. మనం బలలో పాల్గొనేటప్పుడు చదువుకుంటాం కదా, 31వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 31వ వచనంలో, అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందక పోదుము. మనల్ని మనమే విమర్శించుకుంటే కదా, గమనించండి, మనల్ని మనమే విమర్శించుకుంటే. వాస్తవంగా స్వపరీక్ష అనేది మనిషికి నచ్చదు. ఎందుకని? ఒక 2 తెల్ల కాగితాలు ఇచ్చి ఒక కాగితం మీద మీ తప్పులు రాయండి, ఇంకో కాగితం మీద ఎదుటి వాళ్ళ తప్పులు రాయండి అంటే మన కాగితం ముందు నిండుద్దా, పక్కనోడి కాగితం ముందు నిండుద్దా? నిండిపోగా ఇంక అడిషనల్ షీట్లు కూడా అవసరం. అవన్నీ రాస్తుండగానే ఎడిషనల్ అనాలి. ఎందుకని? మనకు ఆ దృష్టి ఉంటుంది, కానీ మన తప్పు మీద మనకు అవగాహన ఉండదు. మనమేమనుకుంటాం, ఇదంతా కరెక్టే, పలానా వాళ్ళు చేశారుగా అంటాం కదా. నీకు చెయ్యాలనిపిస్తే రైట్ రాయల్గా చెయ్యి చూద్దాం, యథార్థంగా చెయ్యి చూద్దాం. వాళ్ళు చేశారు కాబట్టి కదా. ఏది దేనికోసం? చింపుకోవటం కోసం అండి. వాళ్ళు అలా వేసుకుంటున్నారుగా, మేము వేసుకుంటాం. నేను ఇలాగ ఉంటాను, నాకు ఇలాగ ఇష్టం అని చెప్పి చూద్దాం. చెప్పం మనం. అంటే మన అన్నీ ఎవరి మీద నెట్టేస్తాం? ఎదుటోళ్ళ మీద నెట్టేస్తాం. వాళ్ళు చేశారు కాబట్టి. అలా అయితే దావీదు నాతాను వచ్చినప్పుడు ఎవరి మీద నెట్టాలి? తప్పంతా ఆమెదే అని నెట్టాలి. నెట్టాడా? పూర్తిగా తన తప్పుకు బాధ్యత వహించాడు. గమనించండి. అందుకని ఈ జవాబుదారీతనం మన భక్తి జీవితం మీద మనకే లేకపోతే, అంటే మనం అంత అకౌంటబుల్గా లేకపోతే మన భక్తి జీవితం మీద మనమే, ఇక భయం ఎక్కడి నుంచి వస్తుంది మనకి? భయం ఉన్నప్పుడు, దేవుని భయం ఉన్నప్పుడు మనకి అకౌంటబిలిటీ ఉంటుంది కదా. ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం, ఎలాగుంటున్నాం అనే దాని మీద మనకి
ఒక అవగాహన ఉంటుంది. అందుకనే గమనించండి, ఇంతకు మునుపు మనం చదివిన కీర్తనలో కూడా చాలా స్పష్టంగా ఒక మాట కీర్తనాకారుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పంతొమ్మిదవ కీర్తన 12వ వచనాన్ని ఒకసారి చదువుతారా? 19వ కీర్తన 12వ చరణం. తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. ఎప్పుడు వస్తుంది ఈ అవగాహన అంటే, ఎప్పుడైతే మనము స్వపరీక్ష చేసుకుంటామో కదా. మనం స్వపరీక్ష చేసుకున్నప్పుడు ఈ అవగాహన మనకి వస్తుంది. అందుకని మారు మనస్సులో ఈ 5 అంశాలు కూడా ఉంటాయి. తప్పును అంగీకరించటం, చేసిన పాపానికి బాధ్యత వహించటం, క్షమాపణను తగ్గింపుతో అడగటం, ఒప్పుకొని విడిచిపెట్టటం, పోగొట్టుకున్న నమ్మకాన్ని తిరిగి పొందుకోవటం. గమనించండి, చిన్న కుమారుడు తప్పిపోయి తిరిగి వచ్చాక ఆఖరిలో జరిగిందేంటో చూసారా? మళ్ళీ వీడికి ఉంగరం పెడితే ఉంగరం తీసుకెళ్ళి సాయంత్రం తాకట్టు పెడతాడేమో అనుకున్నాడా తండ్రి? అనుకోలే. ఇచ్చాడు అంటే చిన్న కుమారుడు పోగొట్టుకున్న నమ్మకాన్ని తిరిగి సంపాదించుకున్నాడు. గమనించండి, వాస్తవంగా మనుషులు నమ్మదగిన వారు కాదు కాబట్టి మనం మనుషుల్ని నమ్మకపోవచ్చు. కానీ దేవుడు మాత్రం మనకి ప్రతి సందర్భంలో అవకాశాన్ని ఇచ్చి చూస్తున్నాడు. ప్రతిసారి కూడా మనకు అవకాశాన్ని ఇస్తున్నాడు. మనం ఆయన కోసం నమ్మకంగా ఉంటామేమో అని. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఆయన జీవించిన కాలంలో ఆయన పరిచర్యను మారు మనస్సు అనే అంశంతోనే ప్రారంభించారు. గమనించండి, మార్కు సువార్త 1వ అధ్యాయములో బాప్తిసం ఇచ్చు యోహాను యేసుక్రీస్తు ప్రభువు వారికి బాప్తిసం ఇచ్చిన తరువాత 15వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు వారి పరిచర్య ప్రారంభించబడింది. ఆ తర్వాత శిష్యులు కూడా వచ్చారు ఆయన పిలుపు మేరకు. చూడగలిగితే ఆ 15వ వచనంలో కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించున్నది. కాబట్టి ఏం చేయాలి? మనం అపార్ట్మెంట్ కొనుక్కోవాలి. ఏం చేయాలి? మనం కారు, ఇంకా పెద్ద కారు కొనాలి. ఏం చేయాలి? మనం 10 గ్రాముల బంగారం కొనాలి. ఏం చేయాలి? మనం ఇంకా ఎక్కడైనా రాజధానిలో ఒక అరెకరం, ఎన్ని కోట్లు అరెకరం, ఎన్ని కోట్లు కొనాలి. ఎందుకని? దేవుని రాజ్యము సమీపించి ఉన్నది కాబట్టి. చేయాల్సిందేంటి? మనం మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. హల్లెలూయా. గమనించండి, దేవుని సువార్తను ఆయన ప్రకటిస్తూ గలిలయకు వచ్చాడు. ఆ రీతిగా చూడగలిగితే యోహాను కూడా చేసిన పని ఏంటంటే మారు మనస్సును గురించే యోహాను ప్రకటించాడు. యోహాను చెరసాలకు వెళ్ళక ముందు వరకు కూడా 4వ వచనంలో చూడండి, బాప్తిసమిచ్చు యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిస్మము ప్రకటించుచు వచ్చెను. యోహాను ప్రకటించాడు, యేసుక్రీస్తు ప్రభువారు ప్రకటించారు, ఆది అపోస్తలులు కూడా మారు మనస్సును గురించి ప్రకటించారు. కాబట్టి మారు మనస్సు ఎంత ప్రాముఖ్యమైనదో మనం అర్థం చేసుకోవాలి. అపోస్తులుడైన పౌలు అంటున్నాడు, అపోస్తుల కార్యముల గ్రంథంలో 26వ అధ్యాయం 20వ వచనంలో, మొదట దమస్కులోని వారికిని యెరూషలేములోను యూదయ దేశమంతటను తరువాత అన్యజనులకును వారు మారు మనస్సు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనస్సుకు తగిన క్రియలు చేయవలెనని ప్రకటించుచుంటిని. మారు మనస్సుకు తగిన క్రియలు కదా. అందుకనే రూట్ ఏముంటుందో ఫ్రూట్ అదే ఉంటుంది. మన క్రియలను బట్టి మన రూట్స్ ఏంటో చెప్పచ్చు కదా. అందుకనే మన మారు మనసు ఎటువంటిదో మనం చెప్పచ్చు.
కదా. జనాలు అనుకునే మారు మనస్సు ఏంటంటే మైకు తీసుకొని దేవునికి అవమానకరంగా మాట్లాడితే అది మారు మనసు అనుకుంటారు తెలియక. క్రియలేంటి, క్రియల సంగతి ఏంటి మరి కదా. అంటే జనాలు ఎటువంటి అపోహలో ఉన్నారంటే 1వ తారీఖు బల్లారాధన తీసుకోవచ్చా, ఇదో పెద్ద సందేహం. నువ్వు ఎప్పుడు అంటే అప్పుడు తీసుకో. 1వ తారీఖు తీసుకోవచ్చా, తీసుకోకూడదా? ఆది అపోస్తలులు చేసిన పని ఏంటి? వాళ్ళు ఎక్కడ కూడుకుంటే అక్కడ, అంటే ఈ రొట్టె విరవటం వల్ల వాళ్ళు ఏం తెలుసుకుంటున్నారు? యేసుక్రీస్తు ప్రభువు వారి మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. నువ్వు ఎక్కడ కుదిరితే అక్కడ తీసుకో కదా. ఎంతకు తీసుకోవాలా? ఎందుకు తీసుకోలేదు తెలుసా? ఆ రోజు మరి కష్టపడి రేటు పెట్టి బట్టలు కొనుక్కుందాం, ఆ బట్టలు లేకుండా మళ్ళీ వైట్ బట్టల్లో ఏమొస్తాం? దే హ్యావ్ సాక్రిఫైస్డ్ దేర్ యూకరిస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ది న్యూ డ్రెస్. అంటే మళ్ళీ ఇంకోసారి డిస్ప్లే చేయలేము ఈ కొత్త బట్టలని. కాబట్టి అంటే ఇప్పుడు వీళ్ళ అపోహ ఏంటంటే తెల్ల బట్టలు వేసుకుంటేనే బల్లారాధన తీసుకోవాలా? ఇది తెల్లగా లేనప్పుడు నువ్వు తెల్ల బట్టలు వేసుకునే ఉపయోగం ఏంటి సార్? ఇది తెల్లగా ఉందా? లేదే, ఇది బ్లాక్ బోర్డ్ లాగా ఉంది. నువ్వు టైడ్ షర్ట్ వేసుకోవటం వల్ల, రామరాజ్ కాటన్ వేసుకోవటం వల్ల ఏంటి ఉపయోగం? లేదు కదా. అందుకనే గమనించండి, మారు మనసుకు తగిన క్రియలు. క్రియలు దేన్ని బట్టి ఉంటాయి? నీ హృదయంలో ఉన్న తలంపులను బట్టి క్రియలు ఉంటాయి. గమనించండి. అందుకనే అపోస్తులైన పౌలు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మారు మనస్సు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనస్సుకు తగిన క్రియలు చేయవలెనని ప్రకటించుచుంటిని. గమనించండి. అంటే మారు మనస్సు యొక్క ప్రాధాన్యత. యేసుక్రీస్తు ప్రభువారు మారు మనస్సును ప్రకటించారు. యోహాను మారు మనస్సుకు తగిన ఫలాన్ని ప్రకటించాడు. ఇక్కడ పౌలు అపోస్తలుడు మారు మనస్సుకు తగిన క్రియలను బోధిస్తూ ఉన్నాడు. అందుకనే చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, మారు మనస్సు గమనించగలిగితే ప్రకటన గ్రంథంలో చాలా స్పష్టంగా మనకి కనబడుతూ ఉంది. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయములో మారు మనస్సు యొక్క ప్రాధాన్యత రాయబడి ఉంది. గమనించండి. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరచునట్లు వారు మారు మనస్సు పొందినవారు కాదు. అంటే మారు మనస్సు పొందితే ఏంటి? దేవునికి మహిమ. అది బతికొండగా వీళ్ళు చేయలేదు, కానీ ఇప్పుడు పాతాళంలో ఆ నరక యాతన పడుతూ ఉన్నప్పుడు మాత్రం దేవుణ్ణి అయితే దూషిస్తున్నారు. గమనించండి. ధనవంతుడు చేసిన పని కూడా అదే కదా. ఆ అగ్నిలో కాలలేకే బాధపడుతున్నాడు. మామూలు యాచన కాదంటది. ఎందుకని? అక్కడ నుంచి బయటకు వచ్చే అవకాశం లేదు ఇంకా. అందుకనే మారు మనస్సు పొందటం అనేది దేవునికి మహిమ. మనం అనుకునేది ఏంటంటే మన హోదాని బట్టి దేవునికి మహిమ అనుకుంటారు. కాదు. హోదా ఉండి నువ్వు మారు మనస్సు పొందకపోతే కదా. అందుకని మారు మనస్సు పొందటం అనేది దేవునికి మహిమ. గమనించండి. చాలా సందర్భాల్లో మన సాక్ష్యాలు ఎలాగుంటాయి అంటే, మేము ప్రభువుని నమ్ముకున్నాక చాలా పెద్దోళ్ళం అయిపోయాం అని చెప్తారు. కానీ ఆయన నీ కోసం అన్ని వదులుకొని వచ్చాడని ఎప్పుడైనా చెప్పావా? చెప్పవు నువ్వు ఎప్పుడు. ఆ గ్రహింపు నీకు లేదు. నువ్వు అనుకుంటావు ఆయన పేరు చెప్పుకొని మేము ఎదిగామని మాత్రం చెప్తావు నువ్వు. కానీ ఆయన నీ కోసం అన్నీ వదిలిపెట్టేసుకున్నాడు. ఆయన రిక్తుడైపోయాడు. ఆయన కోసం ఏమీ లేవు. ఆఖరి రక్త బొట్టు కూడా ఆయన కోసం లేదు. మిగుల్చుకోలేదు ఆయన. ఈ విషయాన్ని మాత్రం నువ్వు ప్రకటించవు. కానీ ఎంతసేపు చెప్పేది ఏంటంటే మమ్మల్ని అలా దీవించాడు, మమ్మల్ని ఎలా దీవించాడు, మేము అలాగయ్యాం, మేము ఎలాగయ్యాం, ఇవన్నీ చెప్తూ ఉంటారు. గమనించండి. ఒక సేవకుడు చెప్పగా నేను విన్నాను, సాక్ష్యము నాణ్యం లాంటిదంట. నాణ్యానికి ఏముంటాయి? బొమ్మ ఉంటుంది, రెండు ఉంటాయిగా. సాక్ష్యము కూడా అలాంటిదే. ఒకవైపు ఏమో ప్రభువు చేసిన కార్యాలు అయితే,
ఇంకోవైపు ఏంటో తెలుసో, ప్రభు కోసం నువ్వేం చేసావు, ఇది సాక్ష్యం. నేనండి నాకు పాట ఇవ్వలేదని నేను అలిగానండి, ప్రభు కోసం చేసింది అది. నేనండి నాకు ప్రసంగం ఇవ్వటం లేదని తెలంగాణ అసెంబ్లీకి ముందు గార్డెన్లో గాంధీ గారు కూర్చున్నట్టు కూర్చొని నాకు ప్రసంగం ఇవ్వట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు అన్నానండి నేను. ప్రభు కోసం ఏం చేసావు? ఎప్పుడైనా ప్రశ్నించుకున్నావా? అందుకనే మనల్ని మనం విమర్శించుకుంటే తీర్పులోకి రాం. స్వపరీక్ష కదా, రహస్యంగా చేసిన వాటికి కూడా స్వపరీక్ష. అందుకనే మారు మనస్సు పొందుకోవటం ఎలాంటిదంటే దేవునికి మహిమ. అంత మాత్రమే కాదు, మారు మనస్సు పొందుకుంటే పరలోక రాజ్యంలో సంతోషం కలుగుద్ది. తెలుసా మీకు? గమనించండి, లూకాసు సువార్త 15వ అధ్యాయము 7వ వచనంలో రాయబడి ఉంది. లూకాసు సువార్త 15వ అధ్యాయము 7వ వచనంలో, అక్కరలేని 99 మంది సంతోషము కంటే పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. మారు మనస్సు పొందుకోవటం అనేది దేవునికి మహిమ. మారు మనస్సు పొందుకోవటం అనేది పరలోకంలో ఎక్కువ సంతోషాన్ని కలిగిస్తూ ఉంది. గమనించండి, పరలోకంలో ఎక్కువ సంతోషాన్ని కలిగిస్తూ ఉంది. అలాగే మారు మనస్సు పొందుకుంటే దేవునికి మాత్రమే కాదు, సంఘానికి, సంఘ కాపరికి కూడా సంతోషమే. ఎందుకని? ఈ మారు మనస్సు లేని వాళ్ళు సువార్తకు చాలా ఆటంకంగా ఉంటారు. కౌంట్ కనిపిస్తుంది కానీ క్వాలిటీ కనిపించదు. చాలా ఆటంకంగా ఉంటారు వీళ్ళు. ఎందుకని? దర్శనం ఉండదు కదా, కళ్ళు కప్పబడిపోయి ఉంటాయి కదా. సువార్త దర్శనం ఏంటి, సంఘ దర్శనం ఏంటో తెలియదు. ఎంతసేపు వ్యక్తిగత ప్రయోజనాలు మాత్రం కనపడతాయి. వీళ్ళకి గుర్తింపు ఇవ్వకపోతే వీలైతే అసలు ఈ రోడ్లోకి కూడా రానివ్వరు. ఎందుకని? వీళ్ళ గుర్తింపు ఇవ్వలేదు కాబట్టి. వీళ్ళకు గుర్తింపు ఇస్తే పర్లేదు, ఏ తాగుబోతుడైనా వచ్చి వాక్యం చెప్పచ్చు కదా, ఏ వ్యభిచారైనా వచ్చి ప్రసంగాలు చేయొచ్చు. ఎందుకు రానివ్వరు అంటే వీళ్ళ గుర్తింపు ఇవ్వాల. ముఖ్యంగా చాలా చోట్ల సంఘాలు విస్తరించలేకపోవటానికి కారణం ఇదే. ఇలాగ విస్తరిస్తే నాకేంటి లాభం కదా. అందుకని ఈ రకంగా తమను తాము కనపరుచుకోవటానికి దేవుణ్ణి దూరం చేసేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రోజున. చాలామంది ఉన్నారు కదా, వీళ్ళే కనిపించాలి ఎంతసేపు కదా. అందుకనే గమనించండి, పరలోక రాజ్యంలో ఎప్పుడు మహిమ కలుగుద్ది, దేవునికి ఎప్పుడు మహిమ కలుగుద్ది? మారు మనస్సు పొందినప్పుడు. పరలోకంలో ఎప్పుడు సంతోషం కలుగుద్ది? మారు మనస్సు పొందినప్పుడు. సేవకుడికి ఎప్పుడు సంతోషం? సేవకులు అలా ఉంటున్నారు ఈ మధ్య. ఎప్పుడు సంతోషం అంటే వాళ్ళు కానుక ఇచ్చినప్పుడు సంతోషం. అలా ఉంటున్నారు వీళ్ళు కదా. వాళ్ళు కానుక ఇచ్చినప్పుడు అంటున్నారు, అప్పుడు వీళ్ళకి సంతోషం. ఏం చేద్దాం ఇంకా? కానీ గమనించండి, పౌలు అపోస్తలునికి అటువంటి సంతోషం కాదు కలిగింది. కొరింథీయులకి ఒక 2వ ఉత్తరం రాస్తూ అంటాడు, 7వ అధ్యాయము 10వ వచనంలో, 7వ అధ్యాయము 10వ వచనంలో చదువుతారా ఒకసారి? 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును. గమనించండి, ఎటువంటి మారు మనస్సు అది? రక్షణార్థమైన మారు మనస్సు. అంటే మనస్సు మారుద్ది, కానీ రక్షణ వైపు నడిపించే మారు మనస్సు వేరు. దుఃఖం కలుగుద్ది, అవసరతలను బట్టి, సమస్యలను బట్టి కలిగే దుఃఖం వేరు. కానీ ఇక్కడ దైవ చిత్తానుసారమైన ఈ దుఃఖం వేరు. ఈ దుఃఖం ఏం చేస్తుందంట? మనకి రక్షణార్థమైన మారు మనస్సు కలుగజేస్తుంది. ఈ మారు మనస్సు ఏం పుట్టించదు? దుఃఖం పుట్టించదు. అందుకని దేవుడు ఏమిచ్చినా సరే హీ యాడ్స్ నో సారో. ఏమిచ్చినా సరే దానికి దుఃఖం కలపడు ఆయన కదా.
అందుకని ఆయన ఇచ్చిందే తీసుకోవాలి, దాంట్లో దుఃఖం ఉండదు ఇంకా కదా. అయితే లోక సంబంధమైన దుఃఖము ఏం కలుగజేస్తుంది? మరణమును కలుగజేస్తుంది. గమనించండి, ఇది మారు మనస్సు సంబంధమైన దుఃఖము, రక్షణార్థమైన మారు మనస్సు. 9వ చరణంలో కూడా 9వ వచనాన్ని ఒకసారి చదువుతారా? మీరు దుఃఖపడితిరని సంతోషించుట లేదు, కానీ నేను నా పత్రికల్లో కరాఖండిగా ఖచ్చితంగా మీకు బోధిస్తున్న విషయాలను బట్టి మీరు బాధపడతారని నాకు తెలుసు. కానీ మీరు బాధపడుతున్నారని నేను సంతోషపడలేదు. పౌలు అంటున్నాడు, గమనించండి, మీరు దుఃఖపడితిరని సంతోషించుట లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనస్సు పొందితిరని ఇప్పుడు, అంటే ఇప్పుడు కొరింథీ పట్టణంలో ఉన్న సంఘంలో ఉన్న విశ్వాసులు మారు మనసు పొందితే ఎవరికి సంతోషం? పౌలు అపోస్తలుడికి సంతోషం కదా. సంఘంలో విశ్వాసులు మారు మనసు పొందితే ఎవరికి సంతోషం? సంఘ కాపరికి, సేవకుడికి సంతోషం. ఎందుకని? వీరు సువార్తకి ఆటంకంగా ఉండరు కాబట్టి. గమనించండి. అందుకనే ఏలయనగా ఏ విషయములోనైనను మా వలన మీరు నష్టము పొందకుండుటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి. ఎటువంటి దుఃఖం ఇది? దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఇది మనలో రక్షణార్థమైన మారు మనస్సును కలుగు చేస్తూ ఉంది. హల్లెలూయా. అందుకనే మారు మనస్సు పొందుకోవటం అనేది దేవునికి మహిమ, పరలోకంలో సంతోషం, అలాగే సేవకునికి ఆనందం కదా. ఈరోజున సేవకుడికి ఈ ఆనందం కంటే జనాలు ఎక్కువ మంది వచ్చారా, ఎక్కువ కానుకొచ్చిందా, ఈ ఆనందం ఎక్కువైపోయింది కదా. అందుకనే వాళ్ళ పిల్లలకు చదువు ఉండట్లేదు, వాళ్ళ పిల్లలు ప్రయోజకులు అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు? ఇక్కడ లేదు మారు మనస్సు మీద, రక్షణ మీద, వీటి మీద లేదు దృష్టి. ఎంతసేపు జనాల్ని పోగేద్దాం, జనాల్ని వెంటేసుకొని తిరుగుదాం, చుట్టుపక్కల అలాగే తిరుగుతూ ఉందాం, ఇంతే అయిపోయింది. జనాలకు కూడా ఏం కావాలి? ఈ ఎంటర్టైన్మెంటే కావాలి, అంతే తప్ప సువార్త సంగతి ఏంటి, నశించిపోతున్న ఆత్మల సంగతి ఏంటి? నువ్వు వెళ్ళయ్యా, నువ్వు వెళ్ళు, మాకు మాత్రం ఇక్కడే బాగుంది, మాకు ఇక్కడే ఉంటాం మేము, ఈ రాజకీయాలే కావాలి మాకు, నువ్వు మాత్రం వెళ్ళు అంటున్నారు జనాలు. గమనించండి. అందుకనే మారు మనస్సు చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు 2 వచనాల్లో, 3వ వచనం అలాగే 5వ వచనంలో ఆయన అన్న మాట ఏంటంటే, మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మారు మనస్సు పొందకపోతే అలాగే నశించిపోతారు. అందుకనే గమనించండి, మారు మనస్సు పొందకపోతే కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి. గమనిస్తారా ఒకసారి? మారు మనస్సు పొందకపోతే వచ్చే ప్రమాదాలు ప్రకటన గ్రంథంలోనే మనం చూస్తూ ఉన్నాం. 2వ అధ్యాయము 5వ వచనము. 2వ అధ్యాయము 5వ వచనము. నీవు ఏ స్థితిలో నుండి పడిపోతివో అది జ్ఞాపకం చేసుకో, మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలు చేయుము. నీలో క్రియలు ఉన్నాయి, నీలో సహనం ఉంది, మొదట్లో నీలో ప్రేమ ఉంది, కానీ ఇప్పుడు నువ్వు ప్రేమను కోల్పోయావు ఎఫ్ఎస్సి సంఘమా. కాబట్టి నువ్వేం చేయాలి? నువ్వు మొదటగా మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలు చేయాలి. అట్లు నీవు మారు మనస్సు పొందితేనే సరి, లేని ఎడల నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును తీసివేచును. ఇది పెద్ద ప్రమాదం. దీపస్తంభం లేకపోతే గురి గమ్యం ఎలా తెలుస్తాయి? తెలియదు. ఆ దీపస్తంభమే లేకుండా పోద్ది నీలో మారు మనస్సు లేకపోతే కదా. ఆ తర్వాత 16వ వచనంలో చూడండి, మరొక సంఘంతో ఆయన మాట్లాడుతున్నాడు. మారు మనస్సు పొందండి, లేకపోతే నేను మీ దగ్గరికి వచ్చి మీతో నేను యుద్ధం చేస్తాను. మారు మనస్సు పొందకపోతే ఎవరు యుద్ధం చేస్తారంట? రష్యా, యుక్రెయిన్లు కాదు, ఆయనే వస్తాడు మన మీదకి. అప్పుడేంటి పరిస్థితి? ఎదుర్కోగలమా? ఎదిరించగలమా? కదా. గమనించండి. అందుకని ఆయన యుద్ధం చేస్తున్నాడంటే
ఎందుకు ఆయనకి ఆలోచన వచ్చింది? నికోలాయితుల బోధ మీలో ఉంది, అబద్ధ బోధ మీలో ఉంది, అందుకనే మీరు మారు మనస్సు పొందాలని ఆయన మాట్లాడుతున్నాడు. 21వ వచనాన్ని చదువుతారా? మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చుచుని గాని అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనస్సు పొందనొల్లదు. సమయం ఇచ్చాను, మారు మనస్సు లేదు, కాబట్టి ఏం చేస్తాను? దాన్ని నేను శ్రమల పాలు చేస్తాను. ఇదిగో నేను దాన్ని మంచం పట్టిస్తాను. దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే కానీ వారిని ఏం చేస్తాను? బహుశ్రమలు పాలు చేస్తాను. మారు మనస్సు పొందకపోతే దీపస్తంభం మన దగ్గర ఉండదు. మారు మనస్సు పొందకపోతే ఆయన మనతో యుద్ధం చేస్తాడు. మారు మనస్సు పొందకపోతే శ్రమలు పాలవుతాం. 3వ అధ్యాయం 3వ వచనం కూడా చదువుదామా? నీవేలాగు ఉపదేశము పొందితివో, ఎలాగూ వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనస్సు పొందుము. నీవు జాగరూకుడువై ఉండని ఎడల నేను దొంగలాగా వస్తాను. ఏ టైంకి వస్తాడో చెప్తాడా దొంగ? చెప్పడు కదండి. నేను పలానా టైంకి వస్తాను, తాళాలు పలానా చోట పెట్టేళ్ళండి అంటాడా? అనడో. ఏమో మీ మీ పట్టణ ప్రాంతాలు ఎలాగుందో కానీ మధ్య పల్లెటూరులో కూడా దొంగలు ఎక్కువైపోయారు. మూసిన షాప్ మూసినట్టే ఉంటుంది. తెల్లారేపాటికల్లా ఏదో ఒక చోట నుంచి ఏదో ఒక చిన్న చొరవ చేసుకొని లోపలికి వెళ్ళిపోతున్నారు, షట్టర్లు తీసేయటం, ఏదో ఒకటి చేసేస్తున్నారు. నేనంటాను, జనాలు తిరుగుతూనే ఉంటారుగా, ఎందుకు జరుగుతుంది అంటే, మరి జనాలు తిరిగేటప్పుడు వస్తారు, వాళ్ళు రారు. జనాలు ఎప్పుడు తిరగకుండా ఉంటారో ఆ టైం చూసుకొని కదా. అలాగే మారు మనస్సు పొందకపోతే ఆయన ఎలాగొస్తాడు? దొంగలాగా వస్తాడు. ఉపద్రవము, ఉగ్రత కూడా అలాగే వస్తుంది. చెప్పొస్తుందా కదా? గమనించండి. చాలామంది ఏమనుకున్నారు? అబ్బా ఇది సూపరు, చాలా పెద్ద పెద్ద స్థలాలు, ఇక్కడ చాలా పెద్ద బిల్డింగులు ఉన్నాయి అనుకున్నారు. 3 రోజులు ఏమైపోయింది? బురదంతా ఇంట్లోకి వచ్చేసింది. చెప్పొచ్చిందా? ఉగ్రత, ఉపద్రవం అలాగే ఉంటాయి. మారు మనసు పొందకపోతే ఆయన ఉగ్రత, ఆయన ఆగ్రహ జ్వాలలు కూడా అలాగే ఉంటాయి. చెప్పి రావయ్యి, చెప్పకుండా. గమనించండి. 3వ అధ్యాయము 3వ వచనంలో చదువుతారా? ఆ తర్వాత వచనాలు గమనించండి. మూడవ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చూడండి. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు వ్రాయుము, కలిగి ఎవడును వేయ లేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వేయువాడును, సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా, నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమయ్యుండినను నీవు నా వాక్యమును గైకొని ఎరుగుననలేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దాన్ని ఎవడును వేయనేరడు. గమనించండి. ఆ తర్వాత మనం చూడగలిగితే పంతొమ్మిదవ వచనంలో
నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను, గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. అలా జరిగితే ఏమవుతుంది? ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. మారు మనస్సు పొందితే ఆయనతో సహవాసం, పొందకపోతే ఆయన సహవాసాన్ని మనం పోగొట్టుకుంటాం. గమనించండి. అందుకనే ఆయన ఇంకా మారు మనస్సు పొందుతారని ఆయన రాకడను ఆలస్యం చేస్తూ ఉన్నాడు. పేతురు రాసిన 2వ పత్రికలో మనం చూడగలిగితే 3వ అధ్యాయము 9వ వచనంలో కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలెనని నిశ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. గమనించండి. అందుకని యేసుక్రీస్తు ప్రభువు వారు 2 సందర్భాలలో మారు మనస్సును ఆయన ప్రకటిస్తూ దాని యొక్క ప్రాముఖ్యతను మనకు బోధిస్తూ ఉన్నాడు. ఎందుకనంటే మారు మనస్సు పొందకపోతే ఇన్ని ప్రమాదాలు మనకున్నాయి. అవి ఏర్పరచబడిన సంఘాలే అయినప్పటికీ దేవుని కృపను పోగొట్టుకున్న సంఘాలు. గమనించాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు మారు మనస్సును గురించి బోధిస్తూ ఉపమాన రీతిగా ఆయన 6వ అధ్యాయములో ఈ 6వ వచనం నుంచి ఒక ఉపమానాన్ని ఆయన బోధిస్తూ వచ్చారు. చూడగలిగితే ఉపమానం మనందరికీ పరిచయం ఉన్న ఉపమానమే. ఆయన చెప్తున్న ఉపమానంలో ఒక మనుష్యుడు చేసిన పని ఏంటంటే అంజూరపు చెట్టును తీసుకువచ్చి ద్రాక్ష తోటలో ఆయన నాటాడు. అంటే ఇది ఎంత గొప్ప కృప. గమనించండి. అంటే వాస్తవానికి అంజూరపు చెట్టు ఎలాంటిదంటే కృప పొందిన చెట్టు. అంటే దాని సంవత్సరాలు పొడిగించబడుతూ ఉన్నాయి, దానికి ఏ హాని జరగలేదు. అదొక కారణం. అయితే గమనించండి, ఒక అంజూరపు చెట్టు ద్రాక్ష తోటలో నాటబడాలంటే దాదాపు 20 ద్రాక్ష వల్లులు తీసేస్తే, నరికేస్తే వాటిని తప్ప ఈ అంజూరపు చెట్టును ఆ స్థానంలో నాటలేమంట. అంటే ఈ అంజూరపు చెట్టు ఎటువంటి చెట్టు? ఇది కృప పొందుకున్న చెట్టు. గమనించండి. ఈ అంజూరపు చెట్టు కృప పొందుకున్న చెట్టు. అంటే ఇది ఇప్పుడు ద్రాక్ష తోటలోనే ఉంది, ఇంతకాలం ఉంది. 20 ద్రాక్ష వల్లులు తీసుకునే నీళ్లు తీసుకుంటుంది, 20 ద్రాక్ష వల్లులు తీసుకునే ఎరువు తీసుకుంటుంది, అన్నీ తీసుకుంటుంది. కానీ దీంట్లో ఏ ఫలాలు కూడా లేవు. ఇది విచారకరమైన సంగతి. అంటే వాస్తవంగా ఈ అంజూరపు చెట్టు ఎందుకంత ఫలభరితంగా లేదు అంటే దీనికి ఏ ఆలోచన లేదు. ఇంకా అరే నా మీద ఇంత వ్యవసాయదారుడు నా మీద ఎంత ఖర్చు పెడుతున్నాడే అనే ఆలోచన దానికి లేదు. గమనించండి. ఈ అంజూరపు చెట్టు ఎందుకు ఫ్రూట్లెస్గా ఉందంటే అది థాట్లెస్గా ఉంది, దానికి ఆలోచన లేదు ఇంకా కదా. అంటే వాస్తవానికి మన మీద ఎందుకు ఇంత ఖర్చు పెట్టాలి కదా. ఇప్పుడు గవర్నమెంట్ కూడా పిల్లల మీద చాలా ఖర్చు పెట్టుద్ది. ఖర్చు పెట్టి ఒక ట్యాబ్లెట్ ఇచ్చి ఆ పిల్లోడికి అందులో డిజిటల్ కంటెంట్ లెసన్స్ ఇవన్నీ ఇస్తే మన వాళ్ళు ఏం చేస్తారు? ఎన్టీఆర్ కాంప్లెక్స్కి తీసుకెళ్ళి ఆ డిజిటల్ కంటెంట్ బదులు గేమ్స్ ఎక్కించుకొని గేమ్స్ ఆడుకుంటారు. అలా చేయట్లేదా పిల్లలు? గవర్నమెంట్ స్కూల్ పిల్లలు అరే నాకెందుకు ఇచ్చారు 10,000 రూపాయలు ఖరీదు చేసే ట్యాబ్లెట్ అనే ఆలోచన ఉండదు. దే ఆర్ థాట్లెస్. అందుకని ఆఖరికి పరీక్షలు కూడా ఎలాగుంటాయి? మార్కులు ఉండవు, రిజల్ట్స్ కూడా చాలా దారుణంగా ఉంటాయి కదా. అందుకని ఆలోచించండి. ప్రభువు కూడా మనకి ఆయుష్ను పొడిగిస్తున్నాడు, అంజూరపు చెట్టుకి ఇచ్చినట్టు అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. అంటే మన నుంచి కూడా ప్రభు ఫలాలు ఆశిస్తున్నాడు. ఎటువంటి ఫలాలు? మారు మనస్సుకు తగిన ఫలాలు. ఆ ఫలాలు ఆశిస్తున్నప్పుడు మనలో ఫలాలు లేకపోతే ఆయనకి ఎంత బాధ కలుగుద్ది కదా. బాధ కలుగుద్ది ఆయనకి కదా, బాధ కలుగుద్ది. 1 కాదు 2 కాదు. ఈ అంజూరపు చెట్టు విషయమే మనం ఆలోచిస్తే 3 సంవత్సరాల నుంచి ఫలాల కోసం ఆ వ్యవసాయదారుడు ఎదురు చూస్తున్నాడు, కానీ దానికి మాత్రం ఫలాలు
ఉండటం లేదు. అంటే ఈ 3 సంవత్సరాలలో 20 ద్రాక్షావల్లులు తాగే నీళ్లు, 20 ద్రాక్షావల్లులు తీసుకునే ఎరువు, ఇవన్నీ కూడా తీసుకుంది అంజూరపు చెట్టు, కానీ ఫలాలు మాత్రం లేదు. గమనించండి. అందుకని ఇది కృప పొందిన చెట్టే, కానీ ఫలాలు లేకుండా మిగిలిపోయింది. అందుకని ఆలోచన లేకుండా ఉండిపోయింది. నేను నా యజమాని కోసం, నా కోసం ప్రయాసపడుతున్న వ్యవసాయదారుడి కోసం నేను ఫలించాలి అన్న ఆలోచన కూడా దానికి లేదు. ఆఖరికి మనకి మార్కులు రాకపోక మనమేమంటే పరీక్షలు తీసేయండి అంటాం. ఎందుకు పరీక్షలు తీసేయండి, పరీక్షలు అంటాం. నిజమే, వాళ్ళు తీసేస్తారు కూడా. అమ్మో పిల్లలు ఒత్తిడి ఫీల్ అవుతున్నారు, అమ్మో తీసేస్తాం మనం. ఎందుకు? మన నుంచి ఫలాలు ఆశిస్తుంది కదా గవర్నమెంటు కదా. మనమే సత్యనాదాల్లో శివనాడారో అవుతామని గవర్నమెంట్ ఆశిస్తుంది, మనమే అవ్వట్లేదు. అప్పుడు ఏం చేయాలి? పరీక్షలు తీసేయాలి. పరీక్ష లేకుండా వచ్చేది ఇంకా చదివేనది కాదుగా. ఇప్పుడు జనాలు చదువుకున్న వాళ్ళు ఏం చేయాలో తెలియక పాపం ఏదేదో చేసుకుంటున్నారు. ఇక పరీక్షలు లేకుండా చేతికి డిగ్రీ వచ్చిందనుకో, చేతికి సర్టిఫికేట్ వచ్చిందనుకో, దానికి విలువ ఉంటుందా ఇంకా కదా. అందుకనే అన్నీ సక్రమంగా అలాగే వాటంటే అవే జరిగిపోతూ వెళ్తే మనకు కూడా వాటి విలువ తెలీదు. ఇక్కడ ఈ అంజూరపు చెట్టుకు కూడా అన్నీ అలాగే ఏది సిస్టమేటిక్గా అన్నీ జరగకుండా వెళ్ళిపోతే దాని గురించి కూడా మనం ధ్యానం చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ గమనించండి, ఆయన ఫలాలు చూస్తున్నప్పుడేమో 3 సంవత్సరాల నుంచి దానికి ఫలాలు లేవు. ఎందుకని అంటారు? ఎందుకు అలా అది ఫ్రూట్లెస్గా ఉండిపోయిందంటే అది థాట్లెస్గా ఉండిపోయింది. ఎందుకు థాట్లెస్గా ఉండిపోయింది? అది యాక్ట్లెస్, దాంట్లో క్రియలు లేవు. ఫలాలు మాత్రమే కాదు, దానికి ఏమీ లేదు, ఆలోచన లేదు, క్రియలు కూడా దాంట్లో లేవు. క్రియలు ఉండాలి కదా. అందుకనే మారు మనస్సుకు తగిన ఫలాలు మనం ఫలించటం అంటే మనము క్రియలు కలిగి ఉండటమే. ఆఖరికి ఆయన ఒక్క అవకాశం ఇస్తున్నాడు దానికి. ఈ సంవత్సరం కూడా ఉండనివయ్యా, ఒకవేళ ఫలిస్తే సరే, లేకపోతే నేనే నరికేస్తాను అంటున్నాడు. అంటే ఆయన చెప్పింది ఏంటి? 3వ వచనంలో, మారు మనస్సు పొందకపోతే మీరు కూడా అలాగే నశించిపోతారు. అందుకనే మారు మనస్సును పరిశుద్ధ గ్రంథం మనకి చాలా స్పష్టంగా బోధిస్తూ ఉంది. మారు మనస్సు యొక్క ప్రాముఖ్యత, మారు మనస్సు పొందకపోతే వచ్చే ప్రమాదాలు గమనించు. ఈ అంజూరపు చెట్టు కూడా వ్యవసాయదారుడు సహనాన్ని చాలా పరీక్షించుంటుంది కదా. ఎందుకనంటే దానికి ఫలాలు లేకపోతే ఇతనికి ఎలాగ అనిపిస్తుంది? తన సామర్థ్యం మీద తనకే నమ్మకం అనిపించదు. ఏంటి, నేను సరిగ్గా చూసుకోవట్లేదా, నేను సరిగ్గా ఎరువు వేయట్లేదా, నేను సమయానికి నీళ్లు పట్టట్లేదా అని అనుమానాలు దానికి కూడా వస్తాయిగా, ఆయనకి కూడా వస్తాయిగా కదా. కానీ యజమానుడు మాత్రం గమనించండి, దీర్ఘశాంతం వహిస్తున్నాడు కదా. లాంగ్ సఫరింగ్ అంతే తప్ప అది సర్వకాల సహనం కాదు. అది ఓన్లీ దీర్ఘ సహనమే. అంటే కొంతకాలం తర్వాత ఏం చేస్తాడు ఆయన? 3 సంవత్సరాలు అయిపోయింది, ఈ సంవత్సరం ఫలించకపోతే ఏం చేస్తాడు ఆయన? మళ్ళీ యోనాలాగా నువ్వు నరకమని నాకు తెలుసు అనుకోవటం కాదు, నరికేస్తాడు ఆయన, తీసేస్తాడు ఆయన. కాబట్టి తీయకముందే అంజూరపు చెట్టు చేయాల్సిన పని ఏంటి? ఫలించాలి కదా. బస్సుల్లో మనం వెళ్ళేటప్పుడు బాగా కిక్కిరిసిపోయి ఉన్నాయి అనుకోండి, బస్సుల్లో టికెట్ కొట్టే కండక్టర్ మన మధ్యలోంచి వెళ్ళాడు, మన కాలు దొక్కాడు అనుకోండి, కండక్టర్ కదా, మనం ఏమైనా అంటాం. దాన్ని బట్టి అతను అర్థం చేసుకోవాలి, హో ఇలా కాలు దొక్కానండి, సారీ అనాల. మళ్ళీ అటు ఇటు తిరుగుతాడుగా, పద్దాకా ఉండడు కదా. ఎక్స్ప్రెస్ బస్సులు కాదుగా, సిటీ బస్సులేగా, తిరుగుతూనే ఉంటాడు అటు ఇటు. మళ్ళీ తొక్కాడు అనుకో, ఇంకోసారి సీరియస్గా చూస్తావు, 3వసారి ఏమంటావు? చూసుకొని వెళ్ళవసరలా అంటావు. అంటే నీ సహనం ఏమైపోయింది అక్కడితో? ప్రభువుకు కూడా ఒక సహనం ఉంటుంది, అది కూడా ఒక రోజుకి నశించిపోద్ది. అందుకని మారు మనసు పొందండి, పొందకపోతే మీరు కూడా అలాగే నశించిపోతారు. ఎవరి మాట ఇది?
ఏ వచనంలో? 3వ వచనంలో. ఇంకెన్నో వచనంలో? 5వ వచనంలో. ఆయన భరిస్తున్నాడు కదా, ఆయన సహిస్తున్నాడు కదా, ఎల్లకాలం చూస్తూ ఉండడు ఆయన. దానికి ఒక హద్దు ఉంటుంది. ఇంకా మనల్ని ఇలాగ ఆయుష్తో ఉంచాడు, ఈ నూతన సంవత్సరంలో మనల్ని ఉంచాడు అంటే ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రూట్స్ ఫ్రమ్ అస్. దేవుడు మన నుంచి కొన్ని ఫలాలు ఆశిస్తున్నాడు. ఆ ఫలాలు లేకపోతే ఆయనకు కూడా సహనం నశిస్తుంది. అది జరగకముందే మారు మనసు పొందుదాం, మారు మనసుకు తగిన ఫలాలు ఫలిద్దాం. అటువంటి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ సమయంలో కొద్ది మాటలు ధ్యానించడానికి కృపనిచ్చారు. స్తోత్రాలు రాజా. మారు మనసు పొందకపోతే మా పరిస్థితి ఏంటో నాయన, దాన్ని మేము గ్రహించుకొని మారు మనసు పొంది మీకు ఇష్టలుగా మీ చిత్తానుసారంగా నడుచుకునే వారంగా మమ్మల్ని ఉంచమని బతిమాలుకుంటూ ఉన్నాం. ఇన్న మాటలు మా హృదయంలో ఫలింపులోనికి తీసుకొని రండి, భద్రపరచండి. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.